నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కొబ్బరిపాలు ఇంకా జీడిపప్పుతో మంచి టొమాటో కర్రీ అండి. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో నేను ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ ఆఫ్ షాయి జీరా యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం నెక్స్ట్ ఇవి కొంచెం అంత ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట, ఫైన్గా చాప్ చేసుకున్నవి. అండ్ ఈ ఆనియన్స్ కూడా మనకి చక్కగా బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ మనం అలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆనియన్స్ అలా మనకి చక్కగా ఫ్రై అవుతాయో అప్పుడు మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. సో అందుకోసం సన్నగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి కొంచెం మనకి పేల్ కలర్స్గా అవుతున్నాయి అనుకున్నప్పుడు నేను ఇందులో కొంచెం కాజు అన్నది యాడ్ చేసుకున్నాను. ఇది ప్యూర్లీ ఫ్లేవర్, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి. సో ఎందుకు ఆనియన్స్ 3/4 ఫ్రై అయ్యాక వేసాము అంటే అప్పుడు వేస్తే ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అవుతాయనే ఉద్దేశంతో నేను కాజు అన్నది అప్పుడు యాడ్ చేశాను. సో నెక్స్ట్ కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ అన్నది వేసాను. మనం జస్ట్ టొమాటో కర్రీ చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్కువ ఫ్లేవర్స్ అవసరం లేదు, ఎందుకంటే అది చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అన్నది సరిపోతుంది. సో అది కూడా దాని పచ్చివాసన, అల్లం వెల్లుల్లిపాయ కూడా దాని పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అవి అలా ఫ్రై చేసేసుకున్నాక మనకి ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు టొమాటోస్ అన్నవి యాడ్ చేసుకుందాం. కొంచెం పెద్దగా అంటే మీడియం సైజ్, నేను కొంచెం చిన్న టొమాటోస్ తీసుకొని జస్ట్ వాటిని 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. అలా ఒక 4 టొమాటోస్ని కట్ చేసుకున్నాను అనమాట నేను. ఇది కూడా మీ క్వాంటిటీని డిపెండ్ చేసి, ఎందుకంటే మళ్ళీ దీంట్లో మనం టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇవి హాఫ్ అండ్ అది హాఫ్, గ్రేవీ పార్ట్ కొంచెం హాఫ్ ఉండాలి అండ్ ఈ టొమాటోస్ కూడా కొంచెం హాఫ్ పోర్షన్లో ఉండాలి. ఇలా 2 పోర్షన్స్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకుంటే 1/2 కేజీ ఇలా పీసెస్ వేసుకోండి అండ్ ఇంకొక 1/2 కేజీ వచ్చేసి ప్యూరీగా వేసుకోండి. అండ్ నేను ఇక్కడ కొంచెం అంత పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీంతోపాటు సాల్ట్ ఇంకా కారం కూడా వేసేసుకుందాము. సో సాల్ట్ అప్ టు ద టేస్ట్, మొత్తంకి ఇప్పుడే వేసేసుకోవచ్చు. అండ్ కొంచెం కారం కూడా వేసుకున్నాను. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు టొమాటో కర్రీ కాబట్టి ఎక్కువ ఫ్లేవర్స్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి ఏదైతే కారం యాడ్ చేసామో దానికి ఉన్న పచ్చివాసన కొంచెం పోవాలి. తర్వాత టొమాటోస్ని మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసి వేసేసుకుందాము. సో ఇప్పుడు ఇది కూడా ఒక 2 మినిట్స్ మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఈ కర్రీ అన్నది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అంటే గ్రేవీ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. అండ్ మనకి టొమాటోస్ చాలా తొందరగా కూడా సాఫ్ట్ అని అయిపోతాయి. సో మనకి యాక్చువల్గా ఇది ప్రిపేర్ అయిపోయింది. బట్ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కోకోనట్ మిల్క్ అన్నది యాడ్ చేసుకుందాము. సో నేను ఇక్కడ ప్యాకింగ్స్ వస్తున్నాయి కదా, సో అది డైరెక్ట్గా అది యూస్ చేస్తున్నాను. మీ ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే కూడా వాటి నుంచి కొబ్బరి పాలు అన్నది ప్రిపేర్ చేసుకొని తీసుకొని వేసుకోండి. సో నేనైతే స్టోర్ బ్రాటన్ తీసుకొచ్చి వేసేసుకుంటున్నాను. అరౌండ్ 100 ml నేను వేసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న పోర్షన్ ఆఫ్ కర్రీ అన్నది చాలా తక్కువ. సో అందుకోసం నేను ఒక 100 ml అంతా మిల్క్ తీసుకున్నాను. ఇవి బాగా థిక్గా కూడా ఉంటాయి కాబట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. సో ఈ కొబ్బరి పాలు యాడ్ చేశాక ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. అండ్ కొంచెం అంతా గరం మసాలా యాడ్ చేసుకున్నాను నేను. కొబ్బరిపాలు వేసాక ఒక 5 మినిట్స్ అండి. అప్పుడు కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ మనకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడే కొబ్బరిపాలు వేసాం కాబట్టి ఆయిల్ కనిపించట్లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఆయిల్ అన్నది కూడా రిలీజ్ అవుతుంది. సో 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అన్నది యాడ్ చేసేసుకుందాం దీంట్లో. దట్స్ ఇట్ అండి. ఈ కర్రీ వచ్చేసి మనకి నాన్స్లోకి, చపాతీస్, ఫ్లేవర్డ్ రైస్, నార్మల్ రైస్ దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కానాన్. ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కనుక ఈ కర్రీని ప్రిపేర్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.